దేవుడు మనకిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవుని నామంలో మీకు అందరికీ కృతజ్ఞతలు అలాగే వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయము చాలా శ్రేష్టమైనది. దేవుడు అనేకులకు లేనటువంటి భాగ్యాన్ని దేవుడు మనకిచ్చి ఉన్నాడు. ఈ సమయంలో దేవుడు మనకు చేసిన మేలును బట్టి ఆయన వాక్యాన్ని ధ్యానించక ముందు ఒక్క నిమిషం తలలో వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ సంపూర్ణుడు అయిన తండ్రి, దయగల ప్రభువా, మీ పరిశుద్ధమైన దివ్యమైన నామానికి స్తోత్రాలు, స్తుతులు. అద్భుతమైన రీతిగా ఈ దినము నీ వాక్యాన్ని విని మమ్మల్ని మేము సరిచేసుకునే భాగ్యాన్ని మీరు ఇచ్చిన విధానమును బట్టి మీకు వందనాలు. వాక్య భాగం అంతా కూడా నాతో మాతో ప్రభు మీరు పరిశుద్ధాత్మ చేత నేరుగా సూటిగా మాట్లాడమని విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ఈ సమయం మీది, మేము నీ బిడ్డలో తండ్రి, మీ బిడ్డలుగా ఉన్న మమ్మల్ని ఏ విధముగా తండ్రి మాతో మాట్లాడాలని మీరు ఉద్దేశించి ఉన్నారు. ఈ సమయంలో తండ్రి మీరు మాట్లాడి మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకొనమని యేసు క్రీస్తు వారి నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా దేవుడు మనకి ఇచ్చిన అవకాశము చాలా విలువైనది. మీ యొక్క సమయాన్ని దేవునికి కేటాయించినందుకు ఎంతో సంతోషం. అయితే ఈ సమయంలో దేవుడు నాకు ఇచ్చిన తలపును బట్టి మీతో మాట్లాడాలని దేవుడు నాకు ఈ సమయాన్ని అనుగ్రహించున్నాడు. ఎన్నో రోజుల నుంచి దాదాపు గత సంవత్సరాలుగా నేను కీర్తన ఛానల్ ఈ యొక్క టీవీ ప్రోగ్రాంలో నేను మాట్లాడాలి, అనేకుల పట్ల మరి దేవుడు కలిగి ఉన్నటువంటి ప్రణాళిక ఏమై ఉన్నదో దాన్ని తెలియచేయాలని చాలాసార్లు ప్రాధేయపడ్డాను, చాలాసార్లు ప్రార్థన చేశాను. కానీ మా పరిస్థితుల వల్ల దేవుడు ఈ సమయాన్ని ఇంతకాలం మరి ఆలస్యమై ఉన్నదేమో, మరి దేవుని చిత్తము ఇప్పుడే దేవుడు మాకు అనుగ్రహించి ఉన్నాడేమో అని అనిపిస్తూ ఉంది. మరి అనుకోకుండా దేవుని దయ వల్ల ఈ రోజు ఈ యొక్క స్థలానికి దేవుడు నడిపించి మీతో మాట్లాడాలని మీ ముందు నిలబెట్టిన దేవునికి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాతో ఒక విషయాన్ని తెలియజేసినాడు. ఏమిటి ఈ విషయం అంటే, ప్రభువా, నేను టీవీ ఛానల్లో ఎందుకు మాట్లాడాలి, నేను మాట్లాడుతూ ఉపయోగం ఏముంది అని ఒక్కసారి ప్రభుని అడిగితే ప్రభు నాతో సూటిగా జవాబిచ్చి ఉన్నారు. ఏమిటి అదేనంటే, నీవు మాట్లాడితే అనేకులు నా సన్నిధికి వస్తారు, నువ్వు మాట్లాడితే అనేకులు మారుతారు, నువ్వు మాట్లాడితే అనేక పాప జీవితంలో జీవిస్తున్నటువంటి వాళ్ళు కానీ, అంధకార సంబంధులుగా జీవిస్తున్నటువంటి వాళ్ళు కానీ వారు బయటకు వచ్చి నా నామాన్ని కనపరుస్తారు అనేటువంటి వాస్తవాన్ని దేవుడు తెలియజేసినప్పుడు ఇది నిజమే అనిపించింది. మన తర్వాత కూడా ప్రార్థనలు పెట్టినప్పుడు దేవుడు మరి ఈ విధంగా మీ ముందుకు తీసుకుని వచ్చినాడు. ఒక విషయం నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. అసలు దేవుడు మనల్ని ఎందుకు పిలిచి ఉన్నాడు, దేవుడు మమ్మల్ని పిలిచినటువంటి ఉద్దేశం ఏమై ఉన్నది అని అంటే, బైబిల్ గ్రంథంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో ఈ మాట మనకు కనబడుతూ ఉంది. ఇక్కడ ఒక మాట మనం చూస్తూ ఉన్నాం. ఏమిటి ఆ మాట అంటే, ఇక్కడ ఒక మాట చూడండి, ఎలా అనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాం. ఇక్కడ ప్రత్యేకమైనటువంటి మాట దేవుడు మనకు చూపించి ఉన్నాడు. ఏమిటంటే, అంధకార సంబంధమైనటువంటి వాళ్ళతో మేము పోరాడుచున్నాం. ఇక్కడ ప్రజలు ఎవరున్నారు అంధకారంలో అంటే, ప్రజలు ఉన్నారు. అంధకారము అనగా పాపం. ఈ పాపమును ఈ లోకంలో ఏలాడుతోంది. పాపం ఈ లోకంలో ఏలుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈ రోజు అనేక మంది దైవజనులను ఆయన సూటిగా మాట్లాడి వాళ్ళను పైకి లేవనెత్తుతున్నాడు. కారణం ఏమిటంటే, అనేక ప్రజల్ని రక్షించాలనేటువంటి ఒక సంకల్పము, ఉద్దేశము దేవునిదై ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా దేవుడు ఈ రోజు మాట్లాడుతున్నటువంటి విషయాన్ని గమనించినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, లోకము అంధకారములో ఉంది. నన్ను పిలవడానికి, మిమ్మల్ని పిలవడానికి, ఈ రోజు మీరందరూ వచ్చి వాక్యాన్ని వినడానికి దేవుడు ఇచ్చిన అవకాశము, ఉద్దేశం ఏమిటంటే, లోకము ప్రస్తుతం అంధకారములో ఉంది. అంధకారము చాలా భయంకరమైనది ప్రియులారా. అంధకారము దురాత్మ శక్తితో కూడినది, అంధకారము పాప క్రియలతో కూడినది. ఈ అంధకారం అనేటువంటిది పాపులకు ఇష్టమైనటువంటి రోజులుగా ఉంటున్నాయి. కాబట్టి ఈ పాపము ఈ లోకంలో ఎలుగుతున్నప్పుడు నీవు నేను కలిసి దేవుని వాక్యాన్ని బోధించి అనేకులకు
దేవుని వైపు నడిపించవలసినటువంటి బాధ్యత మాకు మీకు ఎంతైనా భారం ఉన్నది. కాబట్టి ఆ భారం కలిగి ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా నీకు కూడా స్వార్థ కోసం దేవుడు ఎన్నుకొని అనేకులకు బిడ్డ నువ్వు వెళ్ళు వాక్యం బోధించు అని దేవుడు నీకు తీసుకుని వెళ్ళి వాళ్ళతో వాక్యం బోధించి అవకాశాన్ని నీకు కలిగిస్తాడు. ఈ దినము మన వాక్యంలో చూసాము, ఇక్కడ లోకం అంధకారములో ఉంది, లోకం అంధకారములో ఉంది. లోకం అంధకారములో ఉంటే దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? మరి దేవుడు ఏమంటున్నాడంటే మీరు వాళ్ళను వెలుగులోనికి నడిపించాలి. అంధకారంలో ఉన్నప్పుడు వాళ్ళు ప్రమాదంలో ఉన్నారు, అంధకారంలో ఉన్నప్పుడు వాళ్ళు దురాత్మ సమూహంతో ఉన్నారు, అంధకారంలో ఉన్నప్పుడు ఈ లోక ఆచారాలతో ఉన్నారు, అంధకారంలో ఉన్నప్పుడు వారు పాపపు క్రియల్లో మునిగి ఉన్నారు. కాబట్టి ఈ పాపము వారి మీద పరిపాలించకుండా, పాపము వారి మీద పెత్తనం చేయకుండా ఉండు విధంగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు. ఏమిటి అనగా వారు ఎట్టి పరిస్థితుల్లో పాపములో ఉండడానికి వీల్లేదు, ఎట్టి పరిస్థితుల్లో అంధకార శక్తులతో అంధకారంలో వాడు ఉండడానికి వీల్లేదు. పాపము నుంచి నేను ఎప్పుడైతే వారు నన్ను నమ్మారో, ఎప్పుడైతే నేను దేవుడని, నేను రక్షకుడని, నేను సర్వశక్తుడని వాళ్ళు నమ్మి ఉన్నారో ఆ రోజు వాళ్ళను విముక్తులుగా చేస్తున్నాను గనుక ఈ రోజు అలాగే ఎంతో మంది నన్ను నమ్మకుండా ఉన్నారు గనుక వాళ్ళు నమ్మని ప్రజలందరూ కూడా అంధకార సంబంధంలో ఉన్నారు. కాబట్టి అంధకారం అనగా పాపం అని మనం తెలుసుకున్నాం. కాబట్టి పాపంలో ఉన్న వాళ్ళందరికీ కూడా దేవుడిచ్చేటువంటి శుభ సందేశము, దేవుడిచ్చేటువంటి మంచి అవకాశం ఏమిటంటే వెలుగులోనికి రండి, వెలుగులోనికి రండి. వెలుగులోనికి రండి అనగా నీవు యేసు ప్రభువును నమ్మితే అప్పుడు నువ్వు వెలుగులో వస్తావు. వెలుగు దేవునికి సంబంధించినది, వెలుగు దేవునికి సాదృశ్యము. కాబట్టి ఈ రోజు చీకటిలో ఉన్నటువంటి నీ జీవితంలో ప్రభువా నా పాత జీవితం ఏమై ఉన్నదో నీకు తెలుసు, అది చీకటి సంబంధమైనది కనుక ఇక మీదట నేను చీకటి సంబంధించినటువంటి వ్యక్తిని కాదు, చీకటి జీవితాన్ని కలిగిన వ్యక్తిని కాదు, నేను నీ వెలుగు గురించి నేను తెలుసుకున్నాను కనుక ఇక నేను నీ వెలుగు సంబంధిగా నేను జీవించాలనుకుంటున్నాను అని నీ జీవితంలో నీకు తీర్మానించుకున్నట్లయితే దేవుడు నీకు ఈ రోజే దేవుడు ఆయన మాట్లాడడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, రెండో విషయాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ ప్రజలు ఈ రోజు నిన్ను నన్ను పిలవడానికి గల దేవుడు కారణం ఏంటంటే, దేవుడు పిలిచిన ఉద్దేశం ఏమిటంటే, ఇక్కడ దేవుడు ఒకటే ఉద్దేశం మనకు అర్థమైంది. ఏమిటంటే ప్రజలు అంధకారములో ఉన్నారు. ప్రజలు ఎక్కడున్నారు? అంధకారములో ఉన్నారు. అంధకారములో ఉన్నటువంటి ప్రజలకి నువ్వు నడిపించాలి వెలుగులోకి గనక దేవుడు నిన్ను పిలిచాడు అని దేవుడు నాతో కూడా మాట్లాడినాడు, నీతో కూడా అదే విధంగా మాట్లాడుతున్నాడు. రెండో విషయాన్ని ఏమని సెలవిస్తున్నాడంటే, ఇక్కడ ప్రజలు ఆత్మీయ ఆకలితో ఉన్నారు. ప్రజలు ఎలా ఉన్నారంట? ఆత్మీయ ఆకలితో అవసరతలో ఉన్నారు కనుక దేవుడు నిన్ను పిలిచి ఉన్నాడు. ఆ విషయాన్ని మనకు పరిశుద్ధాత్మ దేవుడు మత్తయి సువార్త 9:36 ఈ విధంగా మనకు తెలియజేస్తున్నాడు. ఆయన జన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికిరి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి ఈ విధంగా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఎవరి మీద కనికరపడ్డాడు అనగా ఆత్మీయ ఆకలితో ఉన్న వాళ్ళ మీద దేవుడు కనికరపడ్డాడు. ఈ రోజు దేవుని వాక్యం అందలేకుండా ఎంతో మంది ఉన్నారు, దేవుని వాక్యం తెలుసుకోకుండా ఎంతో మంది ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజు దేవుడు మీకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చినాడు. రెండో విషయం మనం ధ్యానించబోతున్నాం. ఏమిటి ఆ రెండో విషయము? మొదటి విషయం దేవుడు ఏమన్నాడంటే, నిన్ను ఎందుకు దేవుడు పిలుచుకున్నాడు అనే వాస్తవాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు మాట్లాడినాడు. అంధకార సంబంధంలోగా చాలా మంది ఉన్నారు, వాళ్ళను నీవు దేవుని వెలుగులోనికి నడిపించాలి గనుక దేవుడు నిన్ను నన్ను ఈ రోజు ఏర్పరచుకున్నాడు, ఎన్నుకున్నాడు. అదేవిధంగా రెండో విషయాన్ని కూడా దేవుడు సెలవిస్తున్నాడు. మత్తయి సువార్త ఇక్కడ 9:36 మనం జ్ఞాపకం చేసుకున్నాము. ఇక్కడ కాపరి లేని గొర్రెల వలె వీరు విసికి చెదరి ఉన్నందున, ఇక్కడ కాపరి లేని గొర్రెల వలె వాళ్ళ పాత జీవితంలో జీవిస్తున్నారు. వాళ్ళకి సజెషన్ ఇవ్వడానికి ఎవరు లేరు. నీవు తప్పుడు చేస్తున్నప్పుడు లేదా నీ జీవితంలో నీకు ఇష్టం వచ్చిన పని అది నష్టమైనా, అది దేవునికి ఇష్టం లేనిది అయినా, నీకు ఇష్టమైందని అనుకొని నీవు చేస్తున్నప్పుడు అది ప్రమాదం ఉంది అని నీకు తెలియకుండా ఉంది గనుక దేవుడు నీకు ఒక మంచి అవకాశం ఇచ్చి ఏమంటున్నాడంటే, ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డ, నీ కొరకు ఒక వ్యక్తి నేను పంపిస్తున్నాను, ఆ వ్యక్తి నీతో మాట్లాడతాడు, ఆ వ్యక్తి నీకు నా వాక్యాన్ని బోధిస్తాడు అని ఈ విధంగా దైవజనులను మీ మధ్యకి తీసుకుని వచ్చి ఆయన అమూల్యమైనటువంటి వర్తమానాన్ని మీకు అందించి మీ ఆత్మీయ ఆకలి ఏ విధంగా ఉంది ఆత్మీయ ఆకలి అని అంటే, ఒక నీతి ఎవరైనా నాకు చెప్తే బాగుండేది, నేను నశించిపోతున్నాను, నేను బాధలో ఉన్నాను, నేను కుమిలిపోతున్నాను, నేను ఈ రోజు
ఎవరో వచ్చి నాతో మాట్లాడితే బాగుండేది అని అనుకున్నటువంటి ఆ సమయంలోనే దేవుడు నీతో అంటున్నాడు, నువ్వు ఆకలితో ఉన్నావట. నీ ఆకలి దేవునికి తెలిసింది, నీ ఆకలి దేవుడు గమనించినాడు, నీ పరిస్థితులు దేవుడు చూసినాడు. నీ పరిస్థితులలో దేవుడే నీతో స్వయాన మాట్లాడుటకు ఈ విధంగా టీవీ ప్రోగ్రాముల ద్వారా, ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడాలని ఆయన సిద్ధపడి ఉన్నాడు. కాబట్టి ఈ రోజు ఇక్కడ నువ్వు కూర్చున్న నీవు దేవుడి వాక్యం నాతో సెలవిస్తున్నది, మీతో సెలవిస్తున్నది ఏమిటంటే ప్రజలు ఆకలితో ఉన్నారు. ఈ రోజు దేవుడు నాకు నిలబెట్టుకుని కూడా అదే మాట మాట్లాడి ఉన్నాడు. ఏమిటి అనగా ప్రజలు ఆకలితో ఉన్నారు. ముందుగా ఏమన్నాడు దేవుడు అంటే, ప్రజలు అంధకార సంబంధులుగా ఉన్నారు, అంధకార సంబంధులుగా వాళ్ళు జీవిస్తున్నారు, పాప కృత్యాలతో వాళ్ళు జీవిస్తున్నారు. కాబట్టి ఇక ముందు వాళ్ళు అలా జీవించడం దేవునికి ఇష్టం లేదు, పాపంలో ఉండడం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి దేవుడు ఏమనుకుంటున్నాడంటే, నువ్వు నీతితోనూ నిజాయితీతోనూ పరిశుద్ధాత్మతోనూ నువ్వు పుణ్య కార్యాలు చేస్తూ దేవునికి ఇష్టమైన పనులు చేస్తూ దేవుని చిత్తం గ్రహించి ప్రార్థన పరుడుగా ముందుకెళ్లాలని దేవుని ఉద్దేశం ఉంది కనుక ఆ విధంగా దేవుడు నిన్ను బలపరచడానికి ఈ రోజు దేవుడు నన్ను లేపి ఈ రోజు మీ ముందు నిలబెట్టినాడు. ప్రియులారా, నీవు అంధకార సముద్రులుగా ఉంటే దేవుడు చెప్తున్నాడు, దేవుని నమ్ము, ఆయనతో నువ్వు సహవాసం చేయి, నువ్వు ప్రార్థన చేయి, నీ నోటితో నీ హృదయంతో దేవుడు యేసు ప్రభువైన నిజమైన దేవుడిని నువ్వు అంగీకరించినట్లయితే ఈ రోజు వాక్యం జనవిస్తుంది. అంధకార సంబంధుడుగా ఉన్న నీవు, అంధకార సంబంధులుగా ఉన్న స్త్రీ గాని పురుషుడు గాని ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు. యవనస్తులారా, చిన్నపిల్లలారా, అలాగే పెద్దవాళ్ళలారా, మీతో దేవుడు మాట్లాడితే ఏమంటున్నాడంటే, అంధకార జీవితము పాప సంబంధమైనది, అంధకార జీవితము ఇహలోక సంబంధమైనది. కాబట్టి మీరు అంధకార సంబంధులు కాదు, మీరు వెలుగు సంబంధులై ఉన్నారు. మీరు వెలుగు సంబంధులై ఉన్నారు. వెలుగు సంబంధులుగా ఉంటే అది దేవుని సంబంధులుగా ఉన్నట్టే. ఈరోజు దేవుని ఇంటిలో వారసులుగా ఉండాలని, దేవుడు తనతో మమ్ములు ఉంచుకోవాలని ఎన్నో ప్రణాళికలు ఈ లోకంలో ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి రెండో విషయాన్ని మనం గమనించున్నాము, ఇక్కడ ప్రజలు ఆత్మీయ ఆకలితో ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆత్మీయ ఆకలి ఎంతవరకు మనిషిని తీసుకెళ్తుందో తెలుసా? నేను చనిపోవాలి, నేను బ్రతకకూడదు అనుకున్నాడు. పరిస్థితులు ఎంతో మందికి మీలో కలిగి ఉన్నారు. కానీ వాక్యం సెలవిస్తుంది ఏమిటంటే, నీ యొక్క చనిపోయే అవసరం నీకు లేదు. నీకు రక్షించగలిగిన దేవుడు, నిన్ను లేపగలిగిన దేవుడు, సజీవుడైన దేవుడు, నిన్ను వాక్యంతో ఆత్మీయ ఆకలిని తీర్చి నీ ఆత్మీయ సమస్యలన్నిటికీ కూడా, నిన్ను వెంటాడుతున్న సమస్య ఏదైనప్పటికీ కూడా వాటికి జవాబుగా ఉన్నటువంటి దేవుడు యేసు ప్రభు నీ పట్ల ఆయన కనికరం కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన పట్ల నువ్వు కనికరం కలిగి, ఆయన పట్ల నువ్వు వాక్యం ద్వారా నెమ్మది కలిగి, అయ్యా నాతో మాట్లాడు ప్రభు అని నీ హృదయాన్ని తెరచి ప్రభు సన్నిధిలో పెట్టినట్లయితే ఈ రోజు ప్రభు నీతో మాట్లాడి నిన్ను మారుస్తాడు, నీ పరిస్థితులు మారుస్తాడు. నీకు అనుకూలంగా లేనటువంటి సమస్య ఏది ఉన్నప్పటికీ కూడా ప్రభువుల వారు దాన్ని నీకు ప్రమాదకరమైనదైతే అది నీ నుంచి తొలగిస్తారు. అది నీకు ఉపయోగకరమో, నీకు మేలుకరమైనదైతే దేవుడు నీ పట్ల ఆయన కృప చూపించి నిన్ను ఉన్నతమైన స్థితిగా లేవనెత్తడానికి ఈ రోజు వాక్యంతో నీ ఆత్మీయ ఆకలిని ఆయన తీర్చడానికి ఇష్టపడ్డారు. అదే విధంగా మూడో విషయాన్ని మనం చూస్తే, ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము 11వ వచనం మనం చదివితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియజేయబడవలెనని దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, అలాగే నన్ను ఎన్నుకున్నాడు. ఈ విధంగా దేవుడు మీతో మాట్లాడుతూ ఒక విషయాన్ని చక్కగా తెలియజేసి ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము 11వ వచనంలో ఒక మాట చూశారు కదా, ఎంత చక్కని మాట దేవుడు మాట్లాడుతున్నారు. ఏమిటంట, ఇక్కడ దేవుడు యేసుక్రీస్తు పట్ల యెహోవా దేవుడు కలిగి ఉన్నటువంటి ఉద్దేశము, సంకల్పము ఏదైతే ఉన్నదో దాన్ని పరలోకములో ప్రధానులకును అధికారులకును అదే విధంగా సంఘము ద్వారా తన యొక్క నానా విధమైనటువంటి జ్ఞానం, అసలు దేవుని జ్ఞానాన్ని మనం వర్ణించగలమా? దేవుని జ్ఞానాన్ని మనం వివరించగలమా? ఆ యొక్క బాధ్యత ఎంత గొప్పదో చూడండి. దేవుడు ఏమంటున్నాడంటే, ఆయన యొక్క జ్ఞానము నీకు నాకు తెలియచేయడానికి
దేవుడు ఈరోజు ఎంతో మంది వాక్యం విన్నవాళ్ళు కూడా, దేవుని గురించి తెలుసుకున్న వాళ్ళు కూడా, ఎంతో మంది నాకే ఎక్కువగా తెలుసు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ వాక్యం సెలవిస్తుంది, దేవుని జ్ఞానమే అన్నిటికన్నా మిన్నైనది, అన్నిటికన్నా ఉన్నతమైనది. దేవుని జ్ఞానము శ్రేష్టమైనది. నీ జ్ఞానము నా జ్ఞానములో కల్తీ ఉందేమో, నీ సొంత జ్ఞానంతో నువ్వు మాట్లాడితే తప్పుడు మాట్లాడతావేమో, నీ సొంత జ్ఞానంతో ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే అది సరైన సజెషన్ కాదేమో. అందుకే జాగ్రత్తగా వాక్యం నీతో మాట్లాడుతున్నది ఏమిటంటే, దేవుని యొక్క జ్ఞానాన్ని ఇంత జ్ఞానము గొప్పది అని రుజువుపరచడానికి దేవుడు ఏమంటున్నాడంటే, ఈ రోజు నిన్ను ఎన్నుకున్నాడట. అంటే నిన్ను చూస్తున్నప్పుడు చూడు, ఆయనకు మాటలే రావు సరిగా, కానీ వాక్యం అంతా చక్కగా చెప్తున్నాడు. చూడు, ఇంతకు ముందు ఈయనలో ఇంత మార్పు నేను చూడలేదే, కానీ నేను ఒక అద్భుతమైన మార్పు నేను చూస్తున్నాను అని వాక్యముతో దేవుడు మీతో మాట్లాడి తన జ్ఞానాన్ని నీకు చూపించాలని, తన జ్ఞానాన్ని నీ ముందు ఆయన రుజువు చేసుకోవాలని, దేవుడు ఏది చేసినా పర్ఫెక్ట్ గా చేస్తాడు. ఏది చేసినా అది శ్రేష్టమైనదిగా చేస్తాడు. దేవుడు భూమి ఆకాశమును సృష్టించినప్పుడు అసలు ఆ విషయాన్ని ఆలోచిస్తేనే మైండ్ బ్లాక్ అవుతుంది ప్రియులారా. జస్ట్ ఒక మాట చెప్పగానే 5 రోజులు కూడా సృష్టి అంతా సృష్టించబడింది. 6వ రోజు మానవుని తన చేతులతో మనిషిని నిర్మించుకున్నాడు. ఎందుకు మనిషిని నిర్మించుకున్నాడు అని అడిగితే సాధారణంగా చాలా వరకు అందరికీ తెలుసు. ఏమిటి అనగా, మానవుడు దేవుని స్తుతించాలి గనుక దేవుడు మనల్ని ఆ యొక్క తన హస్తాల చేత దేవుడు మనిషిని నిర్మించుకున్నాడు. దేవుడు మానవుని నిర్మించుకున్న ఉద్దేశం మీకు అర్థమైంది కదా. ఎందుకు అని అంటే, దేవుణ్ణి స్తుతించాలి, దేవుని జ్ఞానాన్ని తెలుసుకోవాలి, దేవుని ఉన్నతమైన ఆ యొక్క పిలుపును అందుకొని మానవుడు దేవుడు వెనకలు వెళ్ళాలి. దేవుని వెనకలు వెళ్ళి దేవుడు ఏం చెప్తాడో అది మానవుడు వినాలి. అందుకే దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తుంది. ఈ రోజు ఏమంటున్నాడంటే, దేవుడు నీవు దేవుని మాట వినాలి, నీవు చీకటిలో ఉండకూడదు, నీవు ఆత్మీయ ఆకలితో ఉండకూడదు. ఇంకా నీవు ఆత్మీయ ఆకలితో ఉన్నప్పుడు దేవుని వాక్యం దగ్గరికి రా, వాక్యం చదువు, ప్రార్థన చేసుకో, బైబిల్ చదువు. అందులో దేవుడు నీతో మాట్లాడుతాడు. నీ ఆత్మీయ ఆకలి దేవుడు తీరుస్తాడు. ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడాలని ఈ దినం నన్ను నిలబెట్టున్నాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ రోజు దేవుని వాక్యం ద్వారా మాట్లాడుతూ దేవుడు నాకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, నీవెంతో కాలం నుంచి వేదనతో ఉన్నావు, ఎంతో కాలం నుంచి నువ్వు భారం కలిగి జీవిస్తున్నావు, ఎంతో కాలం నుంచి కన్నీటితో బాధపడుతూ ఉన్నావు. ఆ కన్నీటికి సమస్య, ఆ కన్నీటికి పరిష్కారం లేదా, నాకు జవాబు ఈ లోకంలో దొరకదా అని నువ్వు బాధపడుతున్నావు. అందుకే దేవుడు ఈరోజు నీ కొరకే ఈరోజు అద్భుతమైన సమయాన్ని దేవుడు నీకు ఇచ్చున్నాడు. ఇది దేవుని సమయం. నువ్వు ఈ సమయాన్ని విడిచి వెళ్ళక దేవుని యొక్క మాటలు పూర్తిగా విని ఆయన చిత్తాన్ని నువ్వు గ్రహించినట్లయితే దేవుడు నీ పట్ల అద్భుతమైన రీతిగా ఆయన మాట్లాడతాడు. ఈరోజు నువ్వు చావే పరిష్కారం అనుకున్నావేమో, కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు చీకటి సంబంధిగా ఉన్నప్పుడే ఆ విధంగా మాట్లాడతావు, నువ్వు పాపంలో ఉంటేనే అలా మాట్లాడతావు. అందుకే నువ్వు బయటికి రా, నన్ను నమ్ము, నన్ను విశ్వాసించు, నా యొక్క సహాయం కొరకు నా తట్టు చూడు, నేను నీకు సహాయం చేస్తాను. నువ్వు అంధకార సంబంధులుగా ఉన్నావు, అంధకారంలో నువ్వు జీవిస్తున్నావు, కాబట్టి అంధకారంలో కాదు, నువ్వు వెలుగులో ఉండాలి. వెలుగు అనగా నేను అని దేవుడు చెప్తున్నాడు. ఆ వెలుగులో నువ్వు ఉంటే నీకు ప్రమాదం గాని, నీకు ఇబ్బందులు గాని, నీకు సమస్య గాని ఏది రానివ్వకుండా పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉంటాడు. నీకు సహకారిగా ఉండి నేను నడిపించాలని ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, 4 విషయాన్ని మనం గమనించినట్లయితే, దేవుడు మనకు ఎందుకు పిలిచాడు అనే వాస్తవాన్ని మనం గమనించినట్లయితే 4 విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ యోహాను సువార్త 9వ అధ్యాయము 4వ వచనము, ఇక్కడ యోహాను సువార్త 4వ అధ్యాయము 35వ వచనంలో కూడా ఈ విధంగా సెలవిస్తున్నాడు. 5వ అధ్యాయంలో 2 చోట్ల ఈ మాట దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమిటి ఆ మాట అనగా, ఒకటి చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము 35వ వచనం అండి. రెండవది యోహాను సువార్త 9వ అధ్యాయము 4వ వచనము. ఇంకా ఏమని మాట్లాడుతున్నాడు దేవుడు ఈ 2 అధ్యాయాల్లో? దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు అని మనం ఆలోచిస్తే, ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలము వచ్చునని మీరు చెప్పుదురు కదా, ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడు తెల్లవారి కోతకు వచ్చి ఉన్నవి మీతో చెప్పుచున్నాను. దేవుడు వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉన్నది ఏమిటంటే, సమయము కొంచెంగా ఉంది, కొంతకాలం నన్ను పీరియడ్ పెట్టేశాడు. 4 నెలలే ఉంది కదా, తర్వాత కోతకాలం సమీపించింది.
సమయం లేదు అని ఈ విధంగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే అంటాడు, ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి. ఏం చేయాలంట? మీ కన్నులెత్తి పొలములను చూడుడి. కోతకాలం సమీపించింది, సమయము లేదు ప్రియులారా. నేడు రేపో యేసుక్రీస్తుల వారు రావడానికి సిద్ధంగా ఉన్నారు ఈ భూమి మీదకి. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనంలో ఆయన సెలవిచ్చినట్టుగా ఆయన తిరిగి వస్తానని ఆధ్యాయంలో మాట్లాడిన దేవుడు ఆయన ఖచ్చితంగా వస్తాడు, తప్పక వస్తాడు. నిన్ను నన్ను కొనిపోయి ఆయన ఉండే స్థలంలో, ఆయన ఉండే రాజ్యంలో, ఆయన నివసించు ఆ యొక్క రమ్యమైనటువంటి ఆ ప్రదేశంలో ఆయన నిన్ను ఉంచుకోవడానికి, నన్ను ఉంచుకోవడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి నువ్వు ఇష్టపడుతున్నావా? ఈ రోజు ప్రభువా నాతో మాట్లాడయ్యా, సమయం లేదని చెప్తున్నావు కదా, సమయం లేదు అని చెప్తున్నావు కదా, నాతో మాట్లాడు, నన్ను బలపరచు, నన్ను ఆత్మీయంగా నింపు ప్రభువా అని నువ్వు మాట్లాడితే దేవుడు నిన్ను బలపరచాలని ఆయన ఉద్దేశిస్తూ ఉన్నాడు. ఈ విధంగా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు చూడండి, ఇంకా 4 నెలల తర్వాత కోతకాలము వచ్చునని మీరు చెప్పుదురు కదా. ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి. పొలం అనగా ఈ లోకము, పొలం అనగా ఈ లోకము. ఎంతకాలం మనం నిద్రలో ఉండాలి, ఎంతకాలం మనం సోమరులుగా ఉండాలి, ఎంతకాలము మనం పట్టించుకోకుండా తిరుగుదాం, ఎంతకాలము సజీవుడైన దేవుణ్ణి నేను ఎవరైనా సరే నిర్లక్ష్యం చేసి ఎంతకాలం నీవు ఈ లోకంలో జీవిస్తావు? నిర్లక్ష్యము చేయకు, ఇది సరైన సమయము. నిర్లక్ష్యము చేయొద్దు ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇది అమూల్యమైనటువంటి సమయం. ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమిటనగా, ఎందుకు నీతో మాట్లాడుతున్నాడు? నువ్వు ప్రజలలో జీవిస్తున్నావు. ఈ లోకములో నమ్మదగిన వాహనాలు, నమ్మదగిన ప్రజలు, నమ్మదగినటువంటి ఆచారాలు, నమ్మదగినటువంటి ఈ లోకములో నీవు జీవిస్తున్నప్పుడు లోకం యొక్క మాలిన్యము నిన్ను అంటకుండా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కాపాడాలని ఆయన ఎన్నో ప్రణాళికలు వేసి తన సేవకులుగా, తనని చేత ఏర్పరచబడినటువంటి దైవజనులుగా మీ ముందుకు మమ్మల్ని తీసుకొచ్చి ఈ విధంగా మాట్లాడుతున్న దేవునికి నేను ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది ఎంత అద్భుతమైన సమయం తెలుసా? ఈ సమయం దయచేసి వృధా చేసుకోవద్దని మనం చేస్తున్నాను. సమయము చాలా తక్కువ ఉన్నది అంటున్నాడు దేవుడు. సమయము ఇంకా లేదు, సమయము లేదు ప్రియులారా. నువ్వు పోస్ట్పోన్ చేయొద్దు. నీ రక్షణ విషయంలో నీవెప్పుడు కూడా నువ్వు వాయిదాలు వేయొద్దని మనం చేస్తున్నాను. దేవుడు ఈ రోజు నీతో మాట్లాడితే, దేవుడు ఈ రోజు నీతో సూటిగా మాట్లాడినట్లయితే, ఈ వాక్యం చేత నేను బలపరిచిన దేవుడు ఒకటే కోరుకుంటున్నాడు, నా ప్రియ బిడ్డ, నీవు ఆలస్యము చేయకు, నీవు ఆలస్యం చేయకు. ఈ లోకపు యొక్క తలంపులు, ఈ లోకపు యొక్క పాపపు క్రియలు నిన్ను వెంటాడుతున్నాయేమో, నువ్వు వెళ్ళొద్దు, చర్చికి వెళ్ళొద్దు, వాక్యం వినొద్దు, నువ్వు ప్రార్థన చేయొద్దని ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా లేచిపోవాలని అనిపిస్తుంది కొందరికి. ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా దురాత్మ అనగా సాతానుడు మిమ్మల్ని కూర్చొనివాడు. సమయంలో ఏదో ఒక గజిబిజి చేసి పెడతాడు, ఏదో ఒక తొందరపాటు చేసి పెడతాడు. పిల్లల చేత గాని, ఫోన్ కాల్ ద్వారా గాని, ఇంటర్నెట్ ద్వారా గాని, ఈ విధంగా రకరకాలుగా అనేక యంత్రాలు వాడుకుంటున్నాడు సాతానుడు కూడా. జాగ్రత్త సుమా, జాగ్రత్త. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఎలాంటిదైనప్పటికీ కూడా, ఎవరు పిలిచినప్పటికీ కూడా, ఇదిగో నేను వాక్యం వింటున్నాను, ఇదిగో నేను ప్రార్థన చేసుకుంటున్నాను, ఇది నేను బైబిల్ చదువుకుంటున్నాను, ఇది నా దేవుని కొరకు నేను కేటాయించిన సమయము, ఇక ఇది నేను వృధా చేయను, నేను మాట్లాడతాను, నేను దేవుడితో మాట్లాడుతున్నాను, దేవుడితో సహవాసం చేస్తున్నాను అని నీవు పలికినట్లయితే దేవుడు కూడా నీకు సమస్య వచ్చినప్పుడు నీ పక్కనే ఉండి, నీకు తోడుగా ఉండి, నీకు నీడగా ఉండి, నీ సమస్య ఏదైనప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడి సమస్యను పరిష్కరించగలిగిన సమర్థుడై ఉన్నాడు. అవును, నా దేవుడు నాకు ఇచ్చిన పరిచర్యలో దాదాపు 1996 నుంచి ఆయన తన సేవలో నన్ను వాడుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కర్ణాటక, మహారాష్ట్ర, అదేవిధంగా ఆంధ్ర, తెలంగాణ ప్రాంతంలో దేవుడు వాడుకొని అనేకులను ఇదివరకే ఆయన తన రక్షణలోనికి నడిపించి ఉన్నాడు. అనేక మందికి బాప్తిసం ఇచ్చి ఉన్నాడు. దేవునికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. ఈ విధంగా ఆయన మంచి అవకాశాన్ని కలిగించి ఈ విధమైనటువంటి ఈ యొక్క టీవీ ప్రోగ్రాం ద్వారా కూడా మీ మధ్యలోకి రావడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నేను దేవుని సన్నిధిలో నేను ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నా. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, వాక్యం వింటున్న మీరు ఈ రోజు దేవుడు మీతో మాట్లాడిన విషయాలు మీకు గుర్తున్నాయి కదా. ఒకటి విషయం చూడండి, ఏమంటున్నాడంటే దేవుడు నేను ఎందుకు పిలుచున్నాడు,
దేవుడు మీకు ఎందుకు పిలిచున్నాడు అనేటువంటి వాస్తవాన్ని, ఆ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అందులో మొదటి వాక్యము దేవుడు మనతో ఏం మాట్లాడాడంటే, ఎందుకు పిలిచావు ప్రభువా, నన్నెందుకు ఈ లోకంలో ఉంచావు, నాకెందుకు ఇంత శ్రమ వచ్చినా నన్ను చావకుండా నన్ను ఇంకా బ్రతికించి ఉన్నావు, అయ్యా ఎందుకు నన్ను ఇంకా ఈ లోకంలో నన్ను ఇంకా ఉంచావు, నన్ను తీసుకెళ్ళు అని అంటున్నావేమో. కానీ వాక్యం ఈ రోజు నీతో మాట్లాడుతుంది. ఎందుకంటే లోకము అంధకార సంబంధులుగా జీవిస్తుంది, అంధకారంలో ఉంది, ప్రమాదంలో ఉంది. అందుకు నీ అవసరము, నీ మాటలు అవసరము. నీతో వాళ్ళు వచ్చి కలిసినప్పుడు, వాళ్ళతో నీ వాక్యం బోధించినప్పుడు వాళ్ళు మారుతారు, మారు మనసు పొంది దేవుని కొరకు వాళ్ళు నిలబడతారు. అప్పుడే నీవు చేసిన ప్రార్థనకి జవాబు దొరుకుతుంది అని కూడా నేను ఆపి ఉన్నాడేమో. అందుకే నీవు మరణం వైపు చూడకుండా, చీకటి వైపు చూడకుండా, అంధకారం వైపు చూడకుండా వెలుగు ఉంది. ఆ వెలుగు నజరుడనే యేసుక్రీస్తే. యేసుక్రీస్తు వైపు నువ్వు చూసినట్లయితే దేవుడు నీ పట్ల అద్భుతం చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, రెండవ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాము. ఏమిటి అనగా, ప్రజలు ఆత్మీయ ఆకలితో అవసరతలో ఉన్నారట. ప్రజలు ఎలా ఉన్నారు? ఆత్మీయ ఆకలితో ఉన్నారు, అవసరతలో ఉన్నారు. కాబట్టి ఆ ప్రజల మధ్యకి నువ్వు రక్షణ పొంది నువ్వు వెళ్ళాలి. అలాగే నన్ను దేవుడు రక్షించుకొని ఈ రోజు మీ మధ్యకి తీసుకొచ్చినాడు. అలాగే నువ్వు రక్షణ పొందితే నిన్ను అనేకుల మధ్యకి దేవుడు పంపిస్తున్నాడు. కాబట్టి పంపించినప్పుడు నువ్వు ఆయన పని పర్ఫెక్ట్ గా చేసినప్పుడు, ఆయన పనిలో నమ్మకముగా నువ్వు జీవించినప్పుడు, అనేక సమస్యలు వచ్చినప్పటికీ లోకం వైపు చూడకుండా, డబ్బు వైపు చూడకుండా, ఈ లోకంలో ఆచారాల వైపు చూడకుండా నువ్వు దేవుని వాక్యం వైపు చూసినట్లయితే దేవుడు నిన్ను బలపరిచి అద్భుతమైన రీతిగా నిన్ను దీవించాలని ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ రోజు వాక్యం మాట్లాడుతున్న సందేశాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ తన జ్ఞానాన్ని, మూడో విషయాన్ని ఏమంటున్నాడు అంటే, తన జ్ఞానాన్ని రుజువుపరచాలి. ఈ లోకంలో దేవుడు ఇంత జ్ఞానియా అని దేవుని జ్ఞానాన్ని నువ్వు అర్థం చేసుకోవడానికి దేవుడు ప్రత్యేకమైనటువంటి సమయాన్ని నీకు ఇవ్వాలని ఆశపడి, నీకు దేవుని జ్ఞానం అంటే ఏమిటో, దేవుడు అంటే ఎలా ఉంటాడో, దేవుడు అంటే ఏ రూపంలో నిన్ను రక్షించడానికి ఆయన లోకానికి వచ్చాడో అది కూడా దేవుడిని తెలియచేయాలని ఆయన ఇష్టపడ్డాడు. అందుకే దేవుని వాక్యం ద్వారా నిన్ను హత్తుకోవాలని, దేవుని వాక్యం ద్వారా నీతో ఆయన సాహసం చేయాలని, దేవుని వాక్యం ద్వారా నీతో ఆయన సూటిగా మాట్లాడాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ విధంగా మాట్లాడినప్పుడు ఇక్కడ మూడో విషయంలో కూడా ఏమనుకున్నామంటే, దేవుడు జ్ఞానాన్ని ఆయన తెలియచేయాలి, నీకు ఆయన జ్ఞానం చూపించాలని అనుకున్నాడు దేవుడు. అందుకే నిన్ను ఈ లోకానికి ఆయన పంపించినాడు. అందుకే దేవుడు నిన్ను పిలుస్తున్నాడు అనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. నాలుగో విషయాన్ని గమనించినట్లయితే దేవుడు అద్భుతమైన రీతిగా ఇక్కడ ఏమని తెలియజేసినాడంటే, ఎన్ని చెప్పాలో, ఎంతమందితో చెప్పాలో, ఎంతమంది దైవజనుల చేత నువ్వు చెప్పాలో ఆ విధంగా దేవుడు మాట్లాడుతూ, ఇక్కడ కాలం కొంచెంగా ఉంది అని వాక్యం ద్వారా మాట్లాడినాడు దేవుడు. కాలం కొంచెంగా ఉంది, అవకాశం పోగొట్టుకోకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రభు నామమున మనవి చేస్తున్నాము. దయచేసి ఈ ప్రోగ్రామ్ లో వాక్యం వింటున్న నీవు సమయము వృధా చేసుకోకుండా నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మంచి కాపరి, కృపగల దేవ, దయగల ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రము నాయన. అద్భుతమైన రీతిగా దేవా 4 విషయాలు మాతో మాట్లాడిన ప్రభువా నీకు వందనాలు. అవును తండ్రి, ఈ లోకంలో నన్ను ఎందుకు పిలిచావు ప్రభువా అని అడిగినప్పుడు, దేవా మరి ఈ టీవీ ప్రోగ్రామ్ లో మాట్లాడడానికి నన్ను ఎందుకు తీసుకువచ్చావు ప్రభువా అని నేను అడిగినప్పుడు కూడా అదే సమాధానం ఇచ్చావు. ఇదిగో లోకం అంధకార సంబంధులుగా జీవిస్తున్నారు, లోకం ప్రస్తుతం అంధకారంలో ఉంది, దాన్ని వెలుగులోనికి నడిపించాలి, అందుకే నిన్ను వాడుకుంటాను వాగ్దానం చేశావు. అదేవిధంగా ప్రజలు ఆత్మీయ ఆకలితో అవసరతలో ఉన్నారు కనుక వాళ్ళ కొరకు నేను ఎన్నుకున్నాను, నేను పిలిచానని అంటున్నావు. అదేవిధంగా ప్రభువా, ఇదిగో నీ జ్ఞానాన్ని ఈ లోకపు ప్రజలకు తెలియచేయాలని, నీ యొక్క వాస్తవం ఏమిటో, నీ యొక్క పరిశుద్ధత అంటే ఏమిటో, ఇదిగో నీ జ్ఞానము సృష్టిలో ఎలా మీరు ఉపయోగించినారో, నీ జ్ఞానం ఎంత ఉన్నతమైన ప్రజలకు తెలియచేయాలని ఈ విధంగా నన్ను ఎన్నుకున్నావు, వాగ్దానం చేసినావు. అదే విధంగా ప్రభువా, సమయం లేదు బిడ్డ, ఇదిగో సమయం లేదు, నీవు సమయం వృధా చేసుకోకని వాక్యం ద్వారా మాట్లాడుతూ నన్ను అనేకులను కూడా మీరు ఈ రోజు బలపరిచినందుకు మీకే వందనాలు తెలియజేస్తున్నాం. మీరు అక్కడ సమీపించినదయ్యా, మధ్య ఆకాశంలో మీరు పెళ్లి కుమారుడు వచ్చే సమయాన మేము పెళ్లి కుమార్తెగా సంఘముగా మేము ఎత్తబడుటకు మమ్మల్ని ఆశీర్వదించి బలపరచమని అడుగుతూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము ఎల్లప్పుడూ మీకు సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.